ఎడ్యుకేషన్ బడ్జెట్ చూసినట్లయితే 50,000 నుంచి 60,000 కోట్ల వరకు స్పెండ్ చేసినట్టుగా కనపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఏ రకంగా దాన్ని వినియోగించుకోబోతున్నారు అని అంటే ఏం చెప్తారు? కోళ్ళని పోల్ట్రీ ఫామ్ లో పెట్టి ఏసీలో పెట్టి పెంచినట్టు పెంచకుండా పిల్లల్ని బయటి ప్రపంచంతో ఎడ్యుకేట్ చేసి బయటి ప్రపంచంతో కలిసి పెరిగేలాగా చేస్తే పిల్లలకి ప్రపంచం పర్యావరణం అన్ని నేర్పిస్తుంది. బడ్జెట్ లో మేము ఇచ్చిన పిఎం శ్రీ స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం, టాయిలెట్స్ లేకపోవడం, లైబ్రరీ లేకపోవడం, ల్యాబ్స్ లేకపోవడం, ఇట్లాంటి కొరతలు తీర్చి చదువుకునేప్పుడే పిల్లల లోపల సృజనాత్మకతను పెంచడానికి పిఎం శ్రీ స్కూల్స్ ఉపయోగం. ఏదేమైనా భారత్ సూపర్ పవర్ కావాలి అని 2047లో మోడీ గారు కలలు కంటా ఉన్నారు. నిజంగానే వికసిత్ భారత్ కావాలి అని అంటే ఎలాంటి రెవెన్యూలను ఉపయోగించుకుంటారు, ఎలాంటి వనరులను ఉపయోగించుకుంటారు, సూపర్ పవర్ భారత్ గా ఎప్పుడు తీర్చిదిద్దుతారు? మీకున్నటువంటి ఆశలేంటి, ఆశయాలేంటి ఈ దేశం పట్ల? ఇలా భారతదేశం కాదు, ప్రపంచంలో ఏ నూక్ అండ్ కార్నర్ పోయినా ఇంతకుముందు నీ దేశం అంటే ఏదని చెప్పుకోవడానికి భయపడే స్థితి నుంచి ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతి లోపల భారతీయుల గౌరవాన్ని పెంచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఖచ్చితంగా వికసిత భారత్ లక్ష్యంతో పాటు భారత్ని విశ్వగురువుగా చేస్తాం, ప్రపంచంలో అగ్రమాగా నిలబెడతాం. దానికి అంతా కర్త కర్మ క్రియ ఎవరంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువత. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్.